హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు ఒక స్నాక్స్తో మీ ముందుకు వచ్చానమాట. ఒక స్నాక్ అయితే చేయబోతున్నాను. బయట అంతా వర్షం పడుతుంది, వెదర్ అంతా కూల్గా ఉంది. అందుకోసమని పిల్లల కోసం ఒక స్నాక్ చేద్దామని చెప్పి నేనైతే మీ ముందుకు వచ్చాను. ఈ పిండి అయితే మనకు గోధుమ పిండి. దీంట్లో నేను ఉప్పు, కారము, ఇంకా జీలకర్ర, వాము వేసి కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఇదైతే నేను నూనె అయితే పెట్టుకున్నాను, స్టవ్ అంటించాను. నేను ఇది చేసుకునే వరకు అక్కడ నూనె అయితే వేడవుతుందని చెప్పేసి చేసుకున్నాను అనమాట. చూపిస్తాను. ఇప్పుడు పిండి అయితే మనం ముద్దగా తీసుకొని ఇలా అయితే మనము చేసుకొని దీన్ని రోటీ లెక్క చేసుకోవాలన్నమాట. దీన్ని అయితే మనము చపాతీ లాగా చేసుకుందాము. చపాతీ లాగా. ఇది చపాతీ అయితే కాదండి, ఇంత దరిద్రంగా అయితే నేను చెయ్యను. ఇది రౌండ్గా రావట్లేదు. చపాతీ అంటే నేను ఎక్స్పర్ట్ అనమాట. ఇది జస్ట్ ఇలా చేసుకోవాలి. రౌండ్గా చేసుకోవాలి. టెన్షన్ చూపిస్తాం మళ్ళీ. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం కట్ చేసుకుందాము. ఈజీ, చాలా ఈజీ అండి. ఇలా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ పీసెస్ని అయితే ఒక నిమిషం ఇవన్నీ ఇలా తీసుకోవాలన్నమాట. దీనికి కూడా ఒక టైము. అయ్యో, కింద పడిపోయింది. ఇవన్నీ మనం ఇలా తీసేసుకోవాలి. ఓకే, మీకోసం ఒకటి ఇట్లా వేసి చూపిస్తా. ఇవన్నీ వేయాలంటే కొంచెం కెమెరా పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇట్లా వేసుకోవాలి ఆయిల్లో. చూస్తున్నారు కదా ప్రాసెస్ అయితే ఇదే. ఇంకా అన్నీ ఇదే విధంగా చేసుకొని మనము నూనెలో వేసుకొని కాల్చుకోవడమే. ఇంకా మనకైతే స్నాక్ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఇలా చేశానో ఏంటనేది చూపిస్తా. ఓకేనా? స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఇలా ఈ విధంగా తక్కువ టైంలో మనం ఈ విధంగా ఇన్ని స్నాక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇదైతే టీ టైం. మా వైషు స్కూల్ నుంచి వచ్చేసింది. మా వాడైతే ఇంకా అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ మంచి కూర్చున్నాడు అనమాట. వైషు, తింటున్నావు కదా, ఎలా ఉన్నాయి చెప్పు? బాగుంది.